హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను పెసరట్టు మసాలా పెసరట్టు అండి. ఇది ట్రై చేయండి మీరుని. నేను ఎలా చేశానో చూడండి. ముందుగా పెసలు నేను ఒక గ్లాసుడు తీసుకున్నాను. అంటే పావు కిలో పెసలు శుభ్రంగా కడిగించుకొని అందులోనే పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి వేసుకొని ఒక్కసారి బాగా గ్రైండ్ చేయాలి. ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసి అందులో కొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇలా మిక్సీ చేస్తే అందులోనే కొద్దిగా కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అంటే ముందే వేసుకోకూడదండి ఉప్పు, ఇలా నలిగాక వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసుకున్నాక అందులోనే ఒక ఉల్లిపాయ, మామూలు నీరు ఉల్లిపాయ, ఎర్రగడ్డ అంటారు కదా, అది వేసుకొని అందులోనే పసుపు, జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. స్మూత్గా వచ్చేలాగా కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన మనకి ఎన్ని అట్లు కావాలో అన్ని అట్లకి తీసుకొని, నాకు మూడు అట్లకి నేను తీసుకున్నానండి. 4 అట్లకి ఇలా తీసుకొని అందులో ఒక స్పూను మనం పిండి ఆడించుకుంటాం కదండి, బియ్యం పిండి అంటే నానబెట్టిన బియ్యం పిండి ఆడుకొని అది ఎండబెట్టేసుకొని ఉంచుకుంటే ఆ పిండి పొడి పిండి అంటాం మేము. ఆ పిండి ఇందులో వేసుకుంటే మీకు పల్చగా కావాలంటే పల్చగా దోశలాగా వస్తాయండి ఇవి పెసరట్లు. ట్రై చేయండి. ఇలా వేసేటప్పుడు పెనం ఎర్రగా కాలేక నూనె రాసి దాని మీద నీళ్ళు జల్లుకొని క్లీన్ చేసుకోండి. పెనాన్ని క్లీన్ చేసుకుంటే అప్పుడు బాగా అట్లు వస్తాయి. నూనె తడి ఉందంటే అట్టు జరగదండి. నూనె తడి లేకుండా చూసుకొని అట్టు వేసుకోండి. పెనం కాలితే వేసుకుంటే అది ఎర్రగా కాలుతుంది. కాలిన పెనం మీద మనం అట్టేస్తే అది స్మూత్గా జరుగుతుందండి, పలచగాని. పుల్లట్లకైనా దీనికైనా సరే, అలాగే మినపట్లకైనా పల్చగా కావాలంటే మనకి నూనె వేయకూడదు. నూనె వేయకుండా పెనం కాలేక అందు మీదే పల్చగా తిప్పుకోవచ్చు. దీని మీద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఎర్రగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. దీనికి ఉప్మా ఇలా నేను చేసుకున్నాను. పెసరట్టు ఉప్మా. అందులో కొద్దిగా పెరుగండి. మసాలా పెసరట్టు కాబట్టి కొద్దిగా పెరుగు కూడా పక్కన పెట్టుకొని నంచుకుంటున్నాము. అలాగే డ్రాగన్ ఫ్రూట్ జ్యూసు, ఎంతో టేస్టీ అయిన మసాలా పెసరట్టు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.